హాయ్ అండి, ఈరోజు రెసిపీ పెసరపప్పుతో కిచిడి అండి. చాలా ఈజీగా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి డిన్నర్కి ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాలు చేస్తానండి. ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ కుక్కర్ని తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని ఆయిల్ మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఆయిల్ గీ మరిగిన తర్వాత అందులోని బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే మనకి అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను 1 కప్ క్యారెట్, 1 బంగాళదుంప, 1 బీట్రూట్, బీన్స్ 1 కప్ వేసుకోవాలి. నేను బీన్స్ అయితే వేయట్లేదండి. ఇలాగ మనకి అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని ఇవి ఫ్రై అయ్యేలోపు 1 కప్పు టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటోస్ మెత్తగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 కప్పు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అనేది ఈ కిచడీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవి కంపల్సరీగా వేయాలి. టమాటా తొందరగా మగ్గాలని 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈలోపు ఈ కిచడీకి 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకుంటున్నానండి. నీట్గా ముందుగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత బియ్యంని రైస్ కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, దీనికి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్, పప్పుకి 1/2 గ్లాస్ పప్పు కనుక 1/2 గ్లాస్ వాటర్ తీస్తాను. మొత్తం 2½ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకుంటాను. బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయింది లేదో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్పై ఇలా మూత పెట్టుకోవాలండి. ఇలా 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా 2 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి రైస్ ఎంత పొడిగా పర్ఫెక్ట్గా చాలా బాగా అయింది. యాక్చువల్లీ నేను 1½ మొత్తం రైస్ పప్పుకి నేను 2½ వాటర్ మాత్రమే వేసాను. వాటర్ లెవెల్ తక్కువ వేసాను యాక్చువల్లీ. కానీ రైస్ పప్పు అయితే చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పొడిగా చాలా బాగా వచ్చింది. ఈ దాల్ కిచడీ చాలా పర్ఫెక్ట్గా ఈజీగా 10 నిమిషాల కుక్కర్లో అయిపోయింది. మీరు మాత్రం ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.